ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చిన సంఘమంతటికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ యొక్క వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ గడిచిన వారము చివరి రోజులు బాగా మనలందరినీ కొంత అలసటకు గురి చేసినటువంటి తీవ్రతను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి ప్రభు మనలందరినీ తన యొక్క సన్నిధికి నడిపించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరం కలిసి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మమ్మలను ప్రేమించి ఈ సంవత్సరంలోని 6వ నెల 2వ ప్రభువు దినం ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధికి మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి ప్రభువా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ వాక్యమును బట్టి మేము ఆరాధించుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. తిరిగిన ఆయన మా ఎదుట ఉంచబడిన బల్లను బట్టి మీకు వందనాలు. ఆ బల్లలో యోగ్యముగా పాలు పొందుటకు మమ్మలను మేము పరీక్షించుకొనుటకు మీ ఆత్మతో మమ్మలను నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత మీ ఎదుట నిలవబడిన మీ దాసుని మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. జగత్తగినండి, ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రోజు. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత 40 దినాలకు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు వాగ్దానము చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా మనము జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానము చేస్తే, గుర్తు చేసుకుంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ప్రభు వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము చేసినటువంటి ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనగా 40 రోజులకు ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. ఏ 40 రోజులు? యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 40వ రోజు పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువారు 10 రోజులకు పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపారు. ఈ భూమి మీదకి ఆయన పంపినటువంటి ఈ దినము పెంతెకోస్తు
దినము. ఏ దినము చెప్పండి? పెంతెకోస్తు దినము. ఈ పెంతెకోస్తు దినానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ పెంతెకోస్తు దినము చాలా చాలా మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పెంతెకోస్తు అనేటువంటిది మనందరికీ ఒక సంస్థలాగా లేకుంటే ఒక సంఘంలాగా అగపడతా ఉన్నది. కొంతమంది అదే పేరుతో సంఘాలు కలిగి ఉన్నారు. అదేం తప్పేం కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనం అది. కానీ ఈ పెంతెకోస్తు ఆ సంఘాలకే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది. ఇది ఎంత ఆశీర్వాదకరం అంటే, ఈ పెంతెకోస్తు రోజు 50వ రోజు. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని హీబ్రూ భాష యొక్క అర్థం. ఈ 50వ రోజు ఎలా వస్తుంది అంటే తర్వాత మనం ధ్యానం చేస్తాం. ఈ 50వ రోజును పెంతెకోస్తుగా పిలువబడ్డారు. ఆ పెంతెకోస్తు రోజు ఏమి జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి, ఈ భూమి మీదకి ఆ పరలోకము నుండి దిగి వచ్చారు. అందుకే మనము ఆరాధించే దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తాం చెప్పండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, త్రియేక నామములో ఒకే ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ముగ్గురు దేవుళ్ళని విడదీసి ఆరాధించాం. ఆయన తన యొక్క ప్రణాళికలు, తన యొక్క సంకల్పములు, తన యొక్క చిత్తములు, ఆయన యొక్క ఉద్దేశములు నెరవేరుస్తూ వచ్చారు. ఈ దేవుడు మనందరికీ ఎలాంటి దేవుడు అంటే, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను అని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎవరు కూడా సమీపించలేరు, ఎవరు కూడా చూడలేరు, ఎవరు కూడా చూస్తే బ్రతకలేనటువంటి అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎక్కడున్నాడట? పోయిన ఆదివారం మనం ఆరాధనలు అయినాం. సమీపింపరాని తేజస్సులో నివసించే ఆరాధించబడే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం చూడలేం. ఆ దేవుణ్ణి చూడాలంటే ఈ శరీరం పనికిరాదు. ఈ శరీరం ఆదాము అవ్వలను బట్టి, వారు చేసిన పాపమును బట్టి మన శరీరములతో దేవుణ్ణి మనం చూడలేం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, కీర్తనల గ్రంథం 51:5 భక్తుడు ఏమంటున్నాడంటే, నేను పాపములోనే పుట్టాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుడు, పాప శరీరాకారముతో ఉన్నటువంటి మానవుడు చూడలేడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనలందరినీ తన స్వరూపములో, తన పోలికలో, మూడవదిగా తన ఆత్మతో నిర్మించిన దేవుడు. అందుకని ఆయన మనమంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే వల్లమాలని ప్రేమ. ఆయన మనమంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనకాడనటువంటి ఆ ప్రేమ. ఆ ప్రేమ స్వరూపి ఏం చేశాడంటే, మనందరి మీద కరుణ చూపి, దయ చూపి, కనికరించి, కృప చూపి, ఆ ప్రభు ఏం చేశాడంటే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి దేవుడు మనందరి కొరకు ఆయనే ఏమైపోయాడంటే, ఫిలిప్పీ 2:7 ప్రకారము తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఏమైపోయాడట? కుమారుడుగా వచ్చాడు. 4000 సంవత్సరాల తర్వాత ఆయన ఏం జరిగింది? కుమారుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భములు మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఆ కుమారుడైనటువంటి దేవుడు 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి
మనమందరము కూడా ఏ భేదము లేకుండా పాపములోనే జన్మించి, పాపములోనే బ్రతికి, పాపములోనే జీవించి నరకానికి పోవటం ఇష్టము లేక మనందరి కొరకు ఆయనే ఏం చేశాడంటే ఆ కలువరి శిలువలో మన కొరకు బలి అయిపోయారు. అనగా ఈ 33.5 సంవత్సరాలు ఆ కుమారుడుగా ఆయన మన మధ్యలో నివసిస్తూ వచ్చాడు. ఆ 33.5 సంవత్సరాలు నివసించి కలువరి శిలువలో బలి అయిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినములు వారికి ప్రత్యక్షమగుచు అగపడుచు అనేకమైనటువంటి అద్భుతములను అగపరచి కనపరచి చూపించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఆ రీతిగా ప్రభు మరి కుమారుడిగా ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయములో అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళి ఒకసారి చూద్దాం, చూడండి 14వ అధ్యాయములో 25వ వచనం, 25-26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు మనము 20వ వచనంలో చూస్తే, లేకుంటే 17వ వచనంలో చూడండి, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18, మిమ్మును అనాథులనుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను గనుక మీరు జీవింతురు. 20వ వచనం, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. ఈ రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి యేసు ప్రభువారు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానము చేయటానికి ముందు 14వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నారంటే, మీ హృదయములను కలవరపడనీయొద్దు అని ప్రభువారు జ్ఞాపకం చేశారు. అదే అధ్యాయంలో మనం చూస్తే రెండవసారి కూడా ఆయన మీ హృదయములను కలవరపడనీయొద్దు అంటా ఉన్నారు. 27వ వచనం చివరి భాగములో, మీ హృదయములను కలవరపడనీయొద్దు. నేను వెళుతున్నానంటే మీకు కలవరం రావచ్చు, నేను లేను అనే మీకు బాధ ఉండవచ్చు, నేను లేను అని మీరు మీ పనులకు మరలా వెళ్ళవచ్చు, మీ జీవనోపాధిని మీరు సంపాదించుకునేటకు మీరు ఆతురపడవచ్చు. కానీ నేను వెళితే మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తాడు అని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, ఇప్పుడు ఈరోజు సార్వత్రిక సంఘము ప్రపంచ క్రైస్తవ దినము ఈ రోజుని ఏమన్నారంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవము అన్నారు. ఏంటి చెప్పండి? ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఈరోజు. ఈ రోజును గురించి పాత నిబంధనలో మనం చూస్తే లేవియకాండము 23వ అధ్యాయంలోనికి వెళదాం, లేకుంటే 15 నుంచి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించి ఆరాధించవలెను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లేవియ కాండములో 23వ అధ్యాయములో 7 పండగలు ఉన్నాయి.
ఎన్ని పండగలు చెప్పండి? 7 పండగలు ఉన్నాయి. మొదటి పండగ ఏంటంటే పస్కా పండగ. అది 5వ వచనంలో మనం చూస్తాం. రెండవ పండగ ఏంటంటే పులియని రొట్టెల పండగ. 6వ వచనంలో మనం చూస్తాం. మూడవ పండగ ఏంటంటే ప్రథమ ఫలముల పండగ. అది 10వ వచనంలో మనం చూస్తాం. 4వ పండగ ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగము 23వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తాం. అది పెంతెకోస్తు పండగ, లేకుంటే 50వ దినము వారముల పండగని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 5వ పండగను మనం చూస్తే 23వ అధ్యాయములో 24వ వచనములో బూరల పండగ ఉన్నది. 6వదిగా మనం చూస్తే ఈ 23వ అధ్యాయములోనే 28వ వచనములో చూస్తే అది ఏ పండగ అంటే చెప్పండి? ప్రాయచిత్తార్థమైనటువంటి పండగ. 7వ పండగను మనం చూస్తే అది 35వ వచనములో చూస్తాం. పర్ణశాలల పండగ. ఎన్ని పండగలండి? 7 పండగలు ఉన్నాయి. ఈ 7 పండగలు ఇశ్రాయేలీలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. ఈ 7 పండగల్లో ప్రతి పండగలో కూడా మనం ఏం చూస్తామంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి మాదిరిగా ఆయనను మాత్రమే చూడాలి. ఏ పండగ అయినా. ఈ 7 పండగల్లో మన ముందు ఎవరుంటారో తెలుసండి? యేసు ప్రభువారిని ఆ దేవాది దేవుడు ప్రతి పండగలో చూపెడతా ఉంటాడు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, వాగ్దాన భూమికి వారు రాకముందు, దేవుడు వారికి ఇస్తానన్నటువంటి ఆ వాగ్దాన దేశం చేరకముందు, ఆ అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవాది దేవుడు వారికి ఈ యొక్క నిబంధన వారికి దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఆ 7 పండగల్లో మనము 4వ పండగే పెంతెకోస్తు పండగ. ఏ పండగ చెప్పండి? పెంతెకోస్తు పండగ. ఈ పండగని దేవుడు మనకు వాగ్దానము చేశారు. మన దేవుడు ఎవరు చెప్పండి? వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. యేసయ్య వాగ్దానము చేశారు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆ ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడంటే నేను బోధించిన వాటిలో నుండి మీకు బోధిస్తాడు, మరి ఎక్కువగా బోధిస్తాడు. మరి ఇంకేమన్నాడంటే సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు. ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత అది. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలు, చాలా సంఘాలు ఏం చేస్తున్నారో తెలుసండి? సాయంకాలం 5 నుంచి రాత్రి 10 వరకు, 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ దేశము కొరకు, లేక ఈ సార్వత్రిక సంఘమంతా కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే దినం ఇది. హల్లెలూయా. ఈ కన్నీరు కార్చే ప్రార్థన దినాన్ని ఏమన్నారంటే గ్లోబల్ డే అన్నారు, ప్రేయర్ డే అన్నారు. ఈ ప్రపంచ ప్రార్థన దినానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. కనుక ఈరోజు పెంతెకోస్తు పండగ రోజు. ఈ పెంతెకోస్తు పండగ రోజు మనమేమి ధ్యానం చేయబోతున్నామంటే ఈ పెంతెకోస్తు పండగ ఏ రీతిగా మనము చూస్తూ వచ్చామో మరలా మనం చూద్దాం. లేవికాండం 23వ అధ్యాయంలోని 16వ వచనంలోనికి రండి. 16వ వచనం. 7వ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించాలి. 7 వారాలు మనము లెక్కించాలి. 7 వారాల్లో పండగలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పెంతెకోస్తు పండగకు ఈ 50 దినాలు యెరూషలేములో ఉండటానికి దేవుడు చెదరిపోయిన, లేక వేరు వేరు దేశాలకు వలసపోయిన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి ఆ పండగలలో ప్రభువుని ఆరాధించటానికి,
సృష్టికర్తను ఆరాధించటానికి, సర్వాధికారిని ఆరాధించటానికి, ప్రభు పాదముల యొద్ద గడపటానికి వారు ఏం చేసేవాళ్ళంటే అన్నీ మానుకునేవాళ్ళు. జీవనోపాధిని, బంధువులను, స్నేహితులను, వారున్న దేశమును, వారున్న ఊరును, వారికి ఉన్నటువంటి సమస్తమును వదులుకొని కుటుంబాలతో వచ్చి 50 రోజులు ఆ యెరూషలేములో ఉండి ఈ పండుగలన్నీ ఆరాధించేవాళ్ళు. ఆచరించేవాళ్ళు కాదు, ఆరాధించేవాళ్ళు. వారు దేవుని ఏ రీతిగా ఆరాధించేవారంటే పొంగని రొట్టెలతో ఆరాధించేవారు, పరిశుద్ధంగా ఆరాధించేవారు, సమర్పించుకొని ఆరాధించేవారు. వారి జీవితంలో దేవునికి ఇవ్వవలసినది ఏదైతే ఉన్నదో అన్ని లెక్క చూసుకొని ప్రభువుకి నమ్మకంగా వాళ్ళు ఆరాధించేటువంటి ఆ పండగలు. ఆ పండగల్లో మనము ఈ 4వ పండగ అయినటువంటి పెంతెకోస్తు పండగ, వారముల పండగ అంటారు. ఈ పండగల్లో ఏం చేయాలట చూడండి, అక్కడే ఉన్నది 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు ఏం చేయాలట, క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెను. క్రొత్త ఫలములతో మన దేవుడైనటువంటి యెహోవాని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో తెలుసండి, నూతన గీతములతో ఆరాధించాలి, నూతన హృదయముతో ఆరాధించాలి, నూతనమైనటువంటి ఆత్మతో ఆరాధించాలి. మనం ఇక్కడ చూస్తే వారు ఏం చేస్తున్నారంటే చూడండి, క్రొత్త ఫలములతో ప్రభువుని ఆరాధించాలి, లేకుంటే నైవేద్యము సమర్పించాలి. ఏం చేయాలట, కిందకు వచ్చిన తర్వాత చూడండి, మీరు నీ నివాసములో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ఏం పండగ అంటే చెప్పండి, ప్రథమ ఫలముల పండగ, పెంతెకోస్తు పండగ, 50వ దినపు పండగ. ఈ పండగలో మనం ఏం తీసుకొని రావాలంటండి, క్రొత్త ఫలాలు తీసుకొని రావాలి. వాటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో యాజకుని చేతిలో పెట్టాలి. యాజకుడు ఆ పరిశుద్ధ స్థలములో వాటిని అల్లాడించాలి. ప్రభువుకి ఇష్టమైన రీతి ఏం చేయాలి చెప్పండి, అల్లాడించాలి. అది దేవునికట ఇష్టమైనటువంటి అర్పణ. యాజకుని చేతిలో పెట్టాలి. ప్రథమ ఫలము, శ్రేష్ఠ ఫలం. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి ఆ రీతిగా ఒక ప్రత్యేకంగా ప్రభువుని మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియమైన సంగమా, మనము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దేవునికి ఎంత ప్రముఖ స్థానాన్ని మన హృదయంలో ఇస్తూ ఉన్నాం. మనము చేసే ప్రతి దానిలో దేవునికి ఎంత ప్రత్యేకత ఉన్నది. ఒకసారి నాకు వెళ్ళి చూడండి. మీతో చెప్పనా, చాలామంది అయ్యగారులు కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలు ఏందో తెలుసా, పాస్టర్ల గారు, అయ్యగారు నా దగ్గర 10 రూపాయల నోట్లు చాలా ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయట, సందాకు వచ్చినాయి. కట్టయిన నోట్లు, నలిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు, కొట్టోళ్ళు వద్దనే నోట్లు. ఎవరికి ఇస్తున్నారు? దేవుడు కాదు ఇచ్చేది, అయ్యగారికి ఇస్తున్నారు. దేవుడికి ఇస్తుంది. ఎట్ట ఇస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు హృదయములో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఎప్పుడు కూడా కొత్త నోట్లే ఇవ్వాలి. దేవుడికి ఏమి ఇవ్వాలట, ప్రథమ ఫలం ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. నీ దగ్గర ఉన్న వాటిలో, బ్యాంకు పోయి రిజర్వ్ బ్యాంకు పోయి తెమ్మంట్లా, మీ ఇంటిలో ఉన్న వాటిలో, మీ దగ్గర ఉన్న వాటిలో దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి, శ్రేష్టమైనవి ఇవ్వాలి. మీరు అర్పించే అర్పణ ఏదైనా కూడా ఎలా ఉండాలంటే, కుంటిది ఇవ్వకూడదట, గుడ్డిది ఇవ్వకూడదట, జబ్బుతో ఉన్నది ఇవ్వకూడదట దేవునికి. కొంతమంది కొన్నిసార్లు కోళ్ళు తీసుకొస్తారు దేవుని మందిరానికి. ఆ కోడి ఈరోజు ఏదో ఉన్నది,
ఎల్లుండి ఇంకో పాస్టర్ గారు వస్తాడు, ఆ పాస్టర్ గారు వచ్చేదాకా ఉంచి ఆ రోజు మరి ఆ పాస్టర్ గారితో కలిసి ఈ పాస్టర్ గారు భోజనం చేద్దామంటే రేపటి రోజుకి అది చచ్చిపోద్ది. అంటే ఏ కోడిని తెస్తున్నారు? జబ్బు వచ్చిన కోడి. ఒక కోళ్ళు కుంటుతూ ఉంటాయి, వాటిని బతికితే నీకు ఇస్తానంటారు. అదా ఇవ్వకూడదట దేవునికి. ఏం చేయాలంటే చెప్పండి, దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వ మాకు. దేవునికి ఇచ్చేవి ఎలా ఉండాలంటే శ్రేష్టంగా ఉండాలి. అందుకనే ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో ఉన్నప్పుడే దేవాది దేవుడు మోషేను పిలిచి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలీలారా, దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, మీరంతా కూడా వాగ్దాన భూమిలోనికి వెళతారు, అక్కడ పంటలు పండిస్తారు, మీరు వర్ధిల్లుతూ ఉంటారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించినప్పుడు ఏం చేయాలంటే దేవునికి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. అందుకనే దావీదు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 103వ కీర్తనలో ఏమంటాడు? ఒకసారి చూడండి, 103వ కీర్తన చదవండి, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. మన జీవితంలో ఏం చేస్తామనంటే ఆయన మందిరానికి లేక పెంతెకొస్తు దినాన, ఆ 50వ దినాన దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన బ్రతికించినందుకు, ఆయన ఆరోగ్యం ఇచ్చినందుకు, మన కుటుంబాన్ని కాపాడినందుకు, మనల్ని అనేక యాక్సిడెంట్ల నుంచి బ్రతికించినందుకు, అనేక విధాలుగా మనలందరినీ భద్రపరిచినందుకు, ఆ ఉపకారాలకు ఏం చేయాలట? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజుల్లో చాలామంది ఏ రీతిగా అయిపోయారంటే మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో చూద్దాం, చూడండి. ఆయన ఏ రీతిగా ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ఉంటున్నాడో, తన ఇష్టాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడో లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము 15వ వచనం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక. లోభము అనేటువంటిది మన జీవితంలో రాకూడదు. లోభి నానా విధాల చేటట. లోభము అనేటువంటిది మన జీవితంలోనికి రావద్దని ప్రభు ఈ మాట చెబుతా ఉన్నారు. ఈ లోభము అనేటువంటిది ఎలాంటిదంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. ఇద్దరే ఉంటారు కదా, భార్యాభర్తలు ఎక్కువ ఉంటారు, కొంతమందికి ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు కలిసి 3 కుడుములు చేసుకున్నారట. 3 అప్పలు చేసుకున్నారు. ఎన్ని? 3 రాత్రి చేసి అడబెట్టుకున్నారు, పొద్దున్నే లేచి తిందామనుకున్నారు. ముగ్గురు ఆ 3 కుడుముల్ని వాళ్ళిద్దరు ఏమన్నారంటే, ఎవరు ముందు లేస్తే వాళ్ళకి ఒక్కటే. ముందు లేచిన వాళ్ళకి ఎన్ని? ఒక్కటే. వెనక లేచిన వాళ్ళకి 2. ఏం జరిగిందంటే, ఎవరు ముందు లేస్తే వాళ్ళకి ఒక్కటే అవుతుందని ఒక్కళ్ళే లేవట్లే. ఆమె లేస్తుందని ఈయనగారు చుట్టాం, ఈయనగారు లేస్తే కదా ఒక్కటే వస్తుందని ఎట్లా ఇద్దరు పోటీ పడి, నువ్వు లేస్తావా నేను లేస్తానని మంచానికి చెరొకళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇటు చూసుకుంటున్నారు కానీ ఎవరు లేవట్లేదు. ముందు లేస్తే ఎన్ని? ఒక్కటే. ఏ గుణం అది? లోభి. లోభి లోభి భయంకరమైనటువంటి లోభి లోతులాగా అయిపోతారు. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోభత్వం ఉండకూడదని యేసుప్రభు వారు ఒక మంచి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారు చూడండి 16, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు
మూలము కాదు. ఈ మాట చాలా అర్థముతో కూడినటువంటి మాట. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. రిలయన్స్ లేకుంటే రకరకాలైనటువంటి గ్రూపులు, ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి ధనవంతులు, వాళ్ళ కలిమి, వాళ్ళ ఐశ్వర్యము విస్తరించుట వాళ్ళ జీవానికి మూలమైతే కాదు. ఏది జీవానికి మూలమంటే అబ్రహాము ధనవంతుడు, ఆయన జీవానికి మూలం. ఈ లూకా సువార్తలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, వారు జీవానికి మూలంగా ఉన్నారు. యోబు గొప్ప ధనవంతుడు, ఆ ఊజు దేశమంతటికి వాళ్ళు జీవానికి మూలం. దేవునికి ఇవ్వకుండా సంపాదించుకొని, దేవుని ఆరాధించకుండా సంపాదించుకొని, దేవుని సన్నిధిని కాదని సంపాదించుకునే ఏది కూడా వాళ్ళ జీవానికి మూలము కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మాకంటే మందిరంలోకి రాని వాళ్ళే, మాకంటే అన్యులుగా ఉన్న వాళ్ళే బాగున్నారనుకుంటారు. కానీ యేసయ్య ఇక్కడ ఒక అద్భుతమైన హెచ్చరిక మనందరికీ బాగా గుర్తుండిపోయే మాట ఏమంటున్నాడంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు? 10వ వచనం, మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి ఏమైపోయిందంట? సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకును నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతుననుకొనెను. ఏమంటున్నాడు చూడండి, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని కూర్చుకొందును. అప్పుడు నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ధనము సమృద్ధిగా ఉన్నది, తినుము, హాయిగా ఎంజాయ్ అంటున్నాడు. లోకం ఇది, సాతాను ఇది, దుష్టుని యొక్క ప్రేరణ ఇది. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఏ రీతిగా ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ ఆలోచనలో రాకూడదు. ఆయన ఏమంటున్నాడో చూడండి, నా పంట అంటున్నాడు. రెండవదిగా చూస్తే ఏమంటున్నాడు, నా కొట్లు అంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు, నా ఆస్తి అంటున్నాడు. నాలుగవదిగా ఏమంటున్నాడు, నా ప్రాణమా అంటున్నాడు. కొట్లు నీవే, భూమి నీదే, ఆస్తి నీదే, పంట నీదే, నీదే నా అనుకో, పర్వాలే. కానీ ప్రాణాన్ని మాత్రం ఏమనుకోద్దు, నాది అనుకో. మాకు ఎవడు చెప్పిండు బాబు నీకు నా ప్రాణం అంటావా? అయితే దేవుడు ఈ రాత్రే, ఓ పిచ్చోడా వచ్చేయి అన్నాడు. అప్పుడు ఏమైపోయింది? కొట్లు, పంట, ధనము, బ్యాంక్ బ్యాలెన్స్ ఎడిపోయినాయి చెప్పండి. మనమందరినీ చూస్తూ ఉన్నాం. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు. బాగా గమనించండి. బలలో పాలు పొందే మనం దేవునికి ఏం చేయాలంటే శ్రేష్టమైన వారిగా ఉండాలి. దేవునికి ఇచ్చేవి శ్రేష్టమైనవిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనమందరం కూడా శ్రేష్టమైన వారంగా ఉండాలి. హెబ్రీ పత్రికలో ప్రతి అధ్యాయములో కూడా దేవాది దేవుడు మనకేం రాసి పెట్టాడంటే ఆయన అందరిలో శ్రేష్ఠుడు, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అందుకే ప్రియ సంగమా, ఆయన సన్నిధికి ఈ పెంతెకొస్తు దినము మనకేమి జ్ఞాపకం చేస్తున్నదంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? శ్రేష్టమైన ఆరాధనగా ఉండాలి, శ్రేష్టమైన అర్పణగా ఉండాలి, శ్రేష్టమైనదిగా తీసుకొని రావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ 50వ దినమున ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకి మన మధ్య ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మొదటి వచనం. ఏ పండగ అంటే చెప్పండి? ఏ పండగ? పెంతెకొస్తు. పెంతెకొస్తు అంటే అర్థం 50వ రోజు. 7 వారాలు, 7 ఏళ్ళు ఎంత చెప్పండి? 49. మరో రోజు అంటే ఏ రోజు?
50వ రోజు ఆదివారపు రోజు. ఆదివారం నాడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు అన్ని అనుగ్రహించిన దేవుడు మనతో ఉండటానికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద కుమారుడుగా వచ్చాడు. ఆ కుమారుడుగా ఉన్నటువంటి దేవుడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ వాగ్దానము చేసిన దేవుడు 50వ దినమున పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. చాలామంది ఏమంటారో తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు వాడే భాష ఏ రీతిగా ఉంటుందంటే ఆత్మ వచ్చింది అంటారు. ఆత్మ ఏం చేసిందంట? వచ్చింది అంటారు. ది అంటే ఏంటది? ఏ లింగం? స్త్రీలింగం, పురుషలింగం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన రోజు 50వ రోజు. వచ్చిన దేవుడు ఏ రీతిగా ఉంటాడంటే ఆయన మనలో ఉండటానికి వచ్చాడు, మనతో ఉండటానికి వచ్చాడు, మనలను నడిపించటానికి వచ్చాడు. ఉదయకాలం ఆరాధనలో మనం ఒక మంచి వాక్యాన్ని మనం విన్నాం, అద్భుతమైనటువంటి వాక్యము. ఒకసారి తీయండి ఆ కీర్తన. ఎన్నో కీర్తన? 89వ కీర్తనలోని 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక, నా చెయ్యి ఎడతెగక మనందరికీ తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎడతెగక, నో గ్యాప్. దేవుడు ఎందుకు వచ్చాడంటే మనతో ఉండటానికి వచ్చాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగాలు చాలా ఉన్నాయి మనకు ఆశీర్వాదకరంగా. అప్పుడు చూద్దాం, చూడండి. అప్పుడు 2వ వచనం. వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఎలా వచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా కూడా ఏమైపోయిందంట? నిండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూడండి. అప్పుడు ఆ సమయంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు ఏం చేశారు? మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అగ్ని జ్వాలలుగా దిగి వచ్చాడు. బలమైన వీచు గాలితో దిగి వచ్చారు. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు, కంపించిపోయారు. వారి యొక్క జీవితంలో ఎన్నడూ చూడనటువంటి గొప్ప అద్భుతాన్ని వారు ప్రార్థన చేస్తూ ఉండగా 50వ దినమున పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటండి? దేవుడు వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారందరూ కూడా ఏ భాషలు మాట్లాడారట? అన్య భాషలు మాట్లాడారు. దానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలకి లేక యూదులకి కడుపు మండిపోయింది. కడుపు మండిపోయి 13వ వచనంలో చూడండి వాళ్ళు ఏమంటున్నారు? కొందరైతే వీరు కొత్త మందు తాగారంటున్నారు. ఇదేదో వెరైటీగా ఉన్నది, వీళ్ళు తాగిన మందు అంటున్నారు. ఈ బ్రాండ్ ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళేదో కొత్త మద్యం, ఈ బ్రాండ్ వేరుగా ఉందంటున్నారు. ఈ కొత్త మద్యం తాగిపోయి వాళ్ళంతా ఏం చేస్తున్నారట? భాషలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిందంటే
దిగి వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఆరాధించే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి వచ్చిన వాళ్ళు నివసిస్తున్న వాళ్ళున్న ప్రదేశములో, వాళ్ళున్న దేశములో, వాళ్ళున్న ప్రాంతములో వాళ్ళ ఊరు భాష, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే భాష, ఆ ప్రాంతానికి సంబంధించిన భాషను వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే వినే వాళ్ళకి ఎలా ఉన్నదంటే, అరే దేవుని ఆరాధించితే ఎలా ఆరాధించాలి? ఈ యూదులమైన మనము, ఇశ్రాయేలీల మనం ఆరాధించితే హీబ్రూ భాషలోనే ఆరాధించాలి. వీళ్ళేంది కొత్త భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళంతా తాగుబోతులరా బాబు అన్నారు. అప్పుడు పేతురు అంటాడు లేచి, ఏమనాలో అర్థం కాక ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అయితే 14వ వచనం, పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపరస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాట ఆలకించుడి. మీరు ఊహించినట్టుగా వీరు అస్సలు మత్తులు కాదు, దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఎఫెసీ పత్రిక 5:17 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పండి, ఆత్మపూర్ణులై ఉన్నారు. మద్యముతో మత్తులు కాదు, వాళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారు దేవుణ్ణి ఆరాధించటానికి. నేను ఒక మాట మీకు అర్థం అయ్యేటట్టు చెప్పనా? ఒక బాగా జ్ఞానం కలిగినటువంటి ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడట. ఏ భాష పడితే ఆ భాష అనర్గళంగా మాట్లాడుతున్నాడు. నా సొంత భాష ఏంటో మీరు చెబితే మీకు చాలా మంచి ప్రైజ్ ఇస్తానన్నాడట. ఏమిస్తాడట చెప్పండి? ప్రైజ్ ఇస్తానన్నాడు. అప్పుడు ఈ బాగా తెలివి కలిగిన వాళ్ళకి, పాండిత్యం వచ్చిన వాళ్ళకి అసలు సొంత భాష ఏదో మనకి అర్థం కాకుండా పోతుంది అనుకుంటా. మీరు వింటున్నారు కదా, ప్రవీణ్ పగడాల గారు సంస్కృతం మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా సేమ్ ఏ భాషకు ఆ స్టైల్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. అదే రీతిగా ఒక ఆయన అన్ని భాషలు మాట్లాడుతున్నాడట. సొంత భాష తెలుసుకోలేకటానికి కష్టమైపోయిందంట. అందుట్లో ఒక తెలివికల్లా ఆయన అన్నాడంట కదా, మీరు ఇలా ఉండండి, నేను సడన్గా మీరు చూస్తుండగా ఒకే ఒక పీకు చెంప మీద బీగుతా. ఎక్కడ బీగుతా? చెంప మీద బీగుతా. అప్పుడు సొంత భాష ఏదో బయటపడి ఒక్క దెబ్బ చెంప మీద చెల్లుని అనిపించగానే అమ్మా అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? అప్పుడు బయటపడేది సొంత భాష. పరిశుద్ధాత్మ దిగొచ్చాలకి ఈ 17 దేశాల వాళ్ళు ఆరాధించడానికి ఆతురపడి, ఆరాధించడానికి తొందరపడి, ఆరాధించడానికి, గణపరచడానికి ఆ ఉత్సాహము, ఆ సంతోషము ఉప్పొంగిపోయి ఎవరికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారి సొంత భాషలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. హల్లెలూయా. కాకపోతే మన సంఘాల్లో కొంతమంది ఏం చేశారంటే, ఆత్మ వస్తే వేరే భాష వస్తుంది, అబ్బరక దబ్బర అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలా ఏం కాదు. వాళ్ళందరూ వేరు వేరు ఊర్లల నుంచి వచ్చారు. వాళ్ళ భాషలు వేరు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి సొంతగా భాష మాట్లాడుతూ వచ్చారు. అది ఆత్మ. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను ముగిస్తాను, చాలా సమయం అయిపోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం. ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలేంటి? అది ఏ పండగ అయినా సరే మనం ఏం చూడాలి? ఆ పండగలోనే యేసయ్యను చూడాలి. ఆ 7 పండగల కంటే ప్రాముఖ్యమైనటువంటి పండగ ఏందో తెలుసండి? మనము ఆరాధించే ఈ యొక్క పునరుద్ధాన దినం, ఇంతకంటే పండగ ఏదీ లేదు. నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోని మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళితే అక్కడ ఒక్కసారి 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయములో
ఈ పెంతెకోస్తు దినాన్ని బట్టి దేవుడు మనకి ఎట్టి ఆధిక్యత, ఎట్టి ప్రేమ, ఎట్టి కృప ఆయన ఎంతగా మన ఎడల చూపెట్టాడో వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. 23వ వచనం, 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి ఏం చేస్తాడట, వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏం చేస్తారట, నివాసము చేతుము. హల్లెలూయా. సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఏ మానవుడు సమీపించలేనటువంటి దేవుడు, ఎవరు చూడలేనటువంటి దేవుడు, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు, ఈ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత ఏమంటున్నాడు చెప్పండి, నన్ను లేక నా తండ్రిని, పరిశుద్ధాత్మను మీలోనే, మీతోనే, మీ కాడనే, మీ మనసులోనే, మీ హృదయంలోనే ఉంటానని దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, మనందరికీ తెలిసింది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడట చెప్పండి, ఎక్కడ నివసిస్తుందంట, ఆ సమీపింపరాని తేజస్సులో లేడు. హల్లెలూయా. దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు, మరలా చదువమ్మా. దేవుని ఆత్మ ఎక్కడున్నదట, మీలోనే నివసిస్తున్నాడట. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? దేవునికి ఆలయం ఏంటది? మన హృదయం. దేవుడు నివసించేది ఎక్కడ? మన హృదయంలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో దేవుడు నివసిస్తే మన జీవితాలకు ఎంత ఆశీర్వాదకరమో కదండి. మన జీవితాలు ఎంత ఉన్నతమైనటువంటివిగా ఉంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ పెంతెకోస్తు దినము మనకేమి తీసుకొని వచ్చిందంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. అబ్బో, వాటిని వివరించడానికి ఈ భూమి మీద ఏ మనిషికి కూడా తెలివి సరిపోదు. ఎవరు వివరించినా ఒకరికంటే ఒకరు మధురంగా వివరించవచ్చు, కానీ దాన్ని వర్ణించడం మనకు చేత కాదు. పరిశుద్ధాత్మ దగ్గర దేవుడు ఏం చేశాడట, మన దగ్గరకు వచ్చాడు, దిగి వచ్చాడు. యోవేలు ప్రవచనం నెరవేరింది, యెషయా ప్రవచనం నెరవేరింది, జకర్యా ప్రవచనం నెరవేరింది. దేవుని యొక్క వాగ్దానాలన్నీ నెరవేరుతూ వచ్చాయి. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగం చూడండి. 57:15. త్వరగా తీసిన వారు. మహాగణుడు, పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను, మీ ఇంట్లో పర్మనెంట్గా ఉండటానికి నేను పరిశుద్ధాత్మ దేవుడుగా దిగి వచ్చాను. హల్లెలూయా. అర్థమైందా? 50వ దినం పెంతెకోస్తు రోజు దేవుడు ఎక్కడికి వచ్చాడట? మన యొద్ద నివసించడానికి వచ్చాడు. ఎవరి దగ్గర నివసిస్తాడట? వినయము గల వారి దగ్గర. మాటకి ఎదురు చెప్పే వాళ్ళ దగ్గర కాదు, మాట నువ్వేంది చెప్పేదనే వాళ్ళ దగ్గర కాదు, నువ్వెంత అనే వాళ్ళ దగ్గర కాదు, దేవుని వాక్యానికి లోబడే వారి దగ్గర. ఏమన్నా చూడండి, మరలా ఒకసారి చదవమ్మా. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా, ఉండటానికి వచ్చాడట పరిశుద్ధాత్మదేవుడు.
కాకపోతే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రార్థనలు వీళ్ళ ప్రార్థనలు విని ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా దిగిరా, ఎప్పుడో దిగొచ్చిండు. క్రీస్తు శక మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజునే పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. ఆ దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడట? మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉండాలంటే మనకి కొన్ని అర్హతలు కావాలి. ఏంటిదట? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము కలిగిన మనస్సు కావాలి. అప్పుడు ఆయన ఉంటాడట, అప్పుడు ఆయన వెళ్ళడు. ఒక ఊరిలోనట ఇద్దరు భార్యాభర్తలు మంచి సంతోషంగా ఉన్నారట. దూరం నుంచి ఒక ముసలాయన వచ్చాడట. ముసలాయన వచ్చి ఒక రోజు ఉన్నాడు, 2 రోజు ఉన్నాడు, 3వ రోజు పోయేటట్లేడట. ఏం చేయట్లేదు? పోయేటట్లేడట. వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మనకు తెలుసు కదా, పొమ్మలు లేక ఇంట్లో ఏం చేస్తాం? పొయ్యిలో 4 మిరపకాయలు వేస్తాం. అవును కదా? ఏం చేస్తారు? పొమ్మలు లేక పొగ పెడతారు కొంతమంది. అవునా కదా? చెప్పండి. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గొడవ పెట్టుకున్నారట. ముసలాయన బయట ఉంటే భర్త అంట గోడకి కర్ర బట్టి పట 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 గోడ కొడుతున్నామంట. ఏమంట? ఏడుస్తూ ఉన్నదంట, వామ్మో వామ్మో వామ్మ అని. లాస్ట్కి ఆ ముసలాయన అన్నాడట, బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్ళిపోయి పోయినట్టే పోయిండు, బస్ స్టాండ్ దాకా పోయి మళ్ళీ ఒక 3 గంటల తర్వాత తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చేళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారట, ఈ ముసలోడు పేడ మనకి ఇరిగింది, పోయిండ్లే అనుకుంటా. వాడు అంతకుముందే ఆ లోపే మొత్తల కాడికి వచ్చి నేనేం పోలేదు, నేను మళ్ళీ వచ్చా అన్నాడట. అంటే మనం ఏం చేస్తామంటే అదే రీతిగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పోయేవాడు కాదు. ఆయన స్థిరంగా మనలో ఉండటానికి వచ్చాడు. కానీ ఎప్పుడు పోతాడట? మనలోని ఎప్పుడైతే వినయం ఉండదో, ఎప్పుడైతే దీన మనస్సు ఉండదో, ఎప్పుడైతే తగ్గింపు ఉండదో, ఎప్పుడైతే ఆరాధించటం ఉండదో, అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడో తెలుసండి, మనం ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కాదంటామో, పరిశుద్ధాత్మను దుఃఖపెడతామో, ఆయన సాటుకు పోయి ఏం చేస్తాడో తెలుసండి? ఏడుస్తాడట. ఏం చేస్తాడు దేవుడు? ఏడుస్తాడట. నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టాను. జన్మించిన నాటి నుంచి ఈ దినము వరకు ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాను, ఎన్నో జబ్బుల నుంచి స్వస్థపరిచాను, ఎంతో పేద స్థితి నుంచి ఐశ్వర్యమైనటువంటి ఘనమైన స్థితికి నేను తీసుకొని వచ్చాను. అయినా వీళ్ళల్లో ఏం లేదు? వినయము లేదు, తగ్గింపు లేదు, ప్రేమ లేదు అని ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఏడుస్తూ ఉంటాడట, సాటుని ఏడుస్తాడట. కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసండి? చెప్పలేని స్థితిలో, అనలేని స్థితిలో ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తూ ఉంటారు. ఈ మధ్య పేరెంట్స్ ఎక్కువ మంది అన్న కూర్చుంటే ఏంది పరిస్థితి అంటే, ఏం చెప్పాము అప్పుడు రోజులాగా ఇప్పుడు ముసలోళ్ళు కూర్చుంటే అయ్యే వస్తాయి. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయకూడదు? దుఃఖపరచనేయకూడదు. ఆయన ఎలా ఉండాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందించేవాడుగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పనండి. ఒక్కసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం కలుగుదట? చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం మనం అనుభవిస్తాం. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఏ లోటున్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమైన, రోగమైన, నిందలైన, శ్రమలైన, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, ఏదైనా కూడా మనకి అసలు బాధే అనిపించదు. గమనించారండి? ఏముందంట లోపల? చెప్పటానికి వీలు పడనటువంటి సంతోషం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో ఎలా ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన హృదయం ఎలా ఉంటుందంటే, పౌలు గారు చెబుతా ఉన్నాడు ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడు? చెప్పాలా చూడకుండా? ఆనందించుడి,
మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందించండి అంతే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆనందమే ఉంటుంది, బాధ ఉండదు. రేపు ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈ రోజుల్లో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, ఒక తండ్రి ఉండట, బిడ్డను బాగా ప్రేమిస్తాడట. ఆ బిడ్డకట, అమ్మా ఇటేనండి, ఆ బిడ్డకి ఏమైందంటే పన్ను నొప్పి అయింది. పన్ను నొప్పి అయితే హాస్పిటల్కి పోతే ఆ పన్ను బీకాలన్నారు. బిడ్డకి ఏం బీకాలంట? పన్ను బీకాలట. ఆ బిడ్డకు పన్ను బీకాలంటే తండ్రి బయటట ఆ హాల్లో కూర్చొని ఒకటే ఏడుపు అంట. వామ్మో నా బిడ్డకి ఇంజెక్షన్ వేస్తారు, వామ్మో నా బిడ్డ పన్ను ఎట్ట బీగుతారని ఒకటే ఏడుతా ఉండంట. ఎంత ఏడుపు ఎడుతుండో. ఈ ప్రేమలు ఉంటాయి మనకి. కానీ యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, నాకే బాధ లేదనే ఆ నిబ్బరం ఉండదు. మనం ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడనే ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మనకు కలిగేది ఏంటంటే ఆనందమే. 8వ అధ్యాయం రోమపత్రిక చివర్లో అంటాడు, అది కరువైన, హింసమైన, బాధైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, మరి ఏదైనాను, ఏ తెగులైనను, కరోనా అయినను మేము భయపడము అనే రీతిగా మనం ప్రభువులో ఉండాలి. భయపడొద్దు. ప్రతిరోజు ప్రభువు చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే దిగి మనలోకి వచ్చాడు, ఆయన దిగి మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా ధైర్యంగా వింటాం. ఈ ప్రాముఖ్యంగా ఈ రోజు ఏ రోజు చెప్పండి? పెంతెకొస్తు రోజు, లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన రోజు, ప్రపంచ ప్రార్థన దినం రోజు. ఈ రోజున మనము నేర్చుకునేది ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ ప్రార్థన గుంపులో మనం ఉంటే ఎంత బాగుండు అన్నట్టుగా ఉండాలి. అర్థమైందండి? ఎలా ఉండాలి మనం? ఆ అగ్ని జ్వాలలుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, నాలుకలుగా విభజించబడినప్పుడు, ప్రజలందరూ వారి సొంత భాషలో ఆరాధిస్తున్నప్పుడు, ఆ గదిలో, ఆ ప్రార్థనలో, ఆ మందిరంలో నేను కూడా ఉంటే ఎంత బాగుండును. మనం ఏం చేస్తాం? కొంతమంది పెళ్ళికి పోయి, అబ్బబ్బబ్బబ్బా ఏమి పెళ్ళండి, అన్ని వెరైటీలు, ఆహా. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? నేను కూడా పోతే బాగుండు అని కదా. మీలో ఎవరైనా ఢిల్లీ చూసి వచ్చి, అబ్బా ఆ ఎర్రకోట అవన్నీ, లేకుంటే రాష్ట్రపతి భవన్ రకరకాలని చెబుతుంటే ఏమనిపిస్తుంది? నేను కూడా చూస్తే భలేగుండు. అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఆ సిటీలన్నీ అబ్బా 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 ఇవన్నీ చెబుతుంటే మనం ఎప్పుడు వెళ్తే బాగుండు అంటాం. అవునా కాదు చెప్పండి? కానీ మనకేం ఉండాలంటే, ఆ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడుగా దిగి వచ్చిన ఆ ప్రార్థన గుంపులో నేను కూడా ఉంటే ఎంత బాగుండు అన్నట్టు ఉండాలి. అర్థమైందండి? ఎలా ఉండాలి? ఆ ప్రార్థన గుంపులో, ఆ భాషలు మాట్లాడిన వారిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కనులారగ్నితో దిగి వస్తూ ఉంటే చూసిన వాడు, ఆ బలమైన గాలి వచ్చినప్పుడు నేను కూడా ఉంటే ఎంత బాగుండేది అన్న సంతోషంగా మనం ప్రభువులో ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తున్నదంటే, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవునిలోని ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మన చెయ్యి విడిచిపెట్టనివాడు, మనలో ఎన్నడూ కూడా విడవనని చెప్పినవాడు. నిన్ను ఎన్నడూ విడవను, ఏమాత్రము ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనలోకి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆరాధించేవారముగా, అనుభవించేవారముగా, ఆనందించేవారముగా, సంతోషంగా ఉండేవారముగా ఆ ప్రభువులో మనము పరిశుద్ధాత్మను జ్ఞాపకము చేసుకొని ఏ స్థితిలోనైనా మనము భయపడకుండా పరిశుద్ధాత్మతో మనము నింపబడి ముందుకు నడుపుచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అందరు కూడా మోకరించండి. ప్రభు బల్ల కొరకై పరిశుద్ధాత్మ సహాయము చేత సొంతగా పాలు పొందొద్దు. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, అన్యగ్నితో
ఆ బలిపీఠము చెంతకు వెళ్ళినటువంటి వారు కాలిపోయారు, నాదాబు అబీహు. కనుక ప్రభువునందు ప్రియమైన సంగమా, ఈ బల్ల యుద్ధకు వచ్చేటప్పుడు అన్య ఆలోచనతో రావద్దు. ప్రార్థన పూర్వకంగా, పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా ప్రభు బల్లలోనికి రావాలి. ఆ ఆత్మ నడిపింపుతో రావాలి, ఆ ఆత్మ సిద్ధపాటుతో రావాలి, పరిశుద్ధాత్మే ప్రేరేపించాలి. ఆ రీతిగా మనం అందరం ప్రభు బలలో పాలు పొందుటకై ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ ప్రార్థన దినము రోజున సంఘముగా మేమందరము చేరి ఆరాధించి, ఆ పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మాకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాలు, మాకు కలిగినటువంటి ఆనందము, మాకు కలిగినటువంటి సంతోషము ఏ రీతిగా ఉంటుందో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఈ యొక్క నాయన దినమున మమ్ములను మేము పరీక్షించుకొని మీ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ చేత సిద్ధపడిన వారమై మీ పరిశుద్ధమైన బలలో పాలు పొందుటకు మమ్మలందరినీ సిద్ధము చేయమని, వాక్యము చేత మమ్మలందరినీ శుద్ధీకరించి బలపరిచి మీరు మహిమ పొందినందుకై స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.